నెక్స్ట్ అవర్ ఫిఫ్త్ టాపిక్ ఈస్ లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్లో 3 టైప్స్ ఉన్నాయి: టాప్ మేనేజ్మెంట్, మిడిల్ మేనేజ్మెంట్ అండ్ లోయర్ మేనేజ్మెంట్. టాప్ మేనేజ్మెంట్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టరీస్, ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్, చైర్మన్స్ అండ్ జనరల్ మేనేజర్స్ ఉంటారు. వీళ్ళ కింద వర్క్ చేసే వాళ్ళు మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్. ఇందులో ఫైనాన్స్ మేనేజర్స్, మెటీరియల్ మేనేజర్స్, పర్చేస్ మేనేజర్స్ ఉంటారు. వీళ్ళు త్రూ పీపుల్ వర్క్ చేపిస్తారు. వీళ్ళల్లో వచ్చేసి సూపర్వైజర్స్ అండ్ ఫోర్మెన్స్ ఉంటారు. కమింగ్ టు టాప్ మేనేజ్మెంట్, బోర్డ్ ఆఫ్ డైరెక్టరీస్ ఆర్గనైజేషన్ యొక్క గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ని డిసైడ్ చేస్తారు అండ్ కొన్ని పాలసీస్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆర్గనైజేషన్ యొక్క సిస్టమ్ని డిజైన్ చేస్తారు అండ్ ఆ ఆర్గనైజేషన్ పర్ఫెక్ట్గా పర్ఫామ్ అవుతుందా లేదా అని చెక్ చేస్తారు. అండ్ కొన్ని ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ లైక్ ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి అని అంతా ఈ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్. వీళ్ళు టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని లోయర్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళకి కన్వే చేస్తారు. అండ్ లోయర్ లెవెల్ మేనేజ్మెంట్లో ఎవరెవరు ఏ డ్యూటీస్లో వర్క్ చేయాలి అని డిసైడ్ చేస్తారు. అండ్ వీళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇచ్చేది అలాంటివంతా చేస్తారు. అండ్ వీళ్ళు ఆర్గనైజేషన్లో డిఫరెంట్ పార్ట్స్ని కోఆర్డినేట్ చేస్తారు. నెక్స్ట్ లోయర్ లెవెల్ మేనేజ్మెంట్. ఇట్ ఈస్ ఎ లింక్ బిట్వీన్ వర్కర్స్ అండ్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్. వర్కర్స్ యొక్క వర్క్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అని వీళ్ళు చూస్తారు. అండ్ వర్కర్స్ యొక్క ఫీలింగ్స్ని టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళకి కన్వే చేస్తారు. అండ్ వీళ్ళ పర్ఫార్మెన్స్ అప్ టు డేట్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. అండ్ ఈ వర్కర్స్ ప్రాపర్గా వర్క్ చేస్తున్నారా లేదా అని ఇన్స్పెక్ట్ చేస్తారు. ఇలా ఈ 3 లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ వాళ్ళు వాళ్ళ వర్క్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తే ఒక బిజినెస్ అనేది ప్రాపర్గా రన్ అవుతుంది. నెక్స్ట్ అవర్ సిక్స్త్ టాపిక్ ఈస్ మేనేజరల్ స్కిల్స్. మేనేజరల్ స్కిల్స్ మీన్స్ ఒక మేనేజర్కి ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి అని డిస్క్రైబ్ చేసేదే మేనేజరల్ స్కిల్స్. ఇవి వచ్చేసి 3 టైప్స్గా క్లాసిఫై అయ్యాయి: కాన్సెప్చువల్ స్కిల్స్, హ్యూమన్ స్కిల్స్ అండ్ టెక్నికల్ స్కిల్స్. కాన్సెప్చువల్ స్కిల్స్ అనేవి టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఇది వచ్చేసి క్రియేటివ్ ఎబిలిటీ అనమాట. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ అనేది ప్రొడ్యూస్ అయిన తర్వాత దాని మార్కెటింగ్ ప్రైస్ ఎలా ఉంటుంది, దాని నుంచి వచ్చే ప్రాఫిట్ ఎలా ఉంటుంది, దాని ఫైనాన్స్ అండ్ అవుట్పుట్ ప్రొడ్యూస్ అయినాక మార్కెట్లో దాని డిమాండ్ ఎలా ఉంటుంది, ఇలా అన్ని ఆ ప్రోడక్ట్ గురించి అనలైజ్ చేసే క్యాపబిలిటీ అనేది టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇది వచ్చేసి లో లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళకి అంత ఐడియా ఉండదు ఈ మార్కెటింగ్ గురించి ఇవంతా. నెక్స్ట్ హ్యూమన్ స్కిల్స్. ఇది వచ్చేసి త్రూ టాప్ టు లోయర్ మేనేజ్మెంట్ వాళ్ళకి సేమ్గా ఉంటుంది. హ్యూమన్ స్కిల్స్ అంటే ఇది పీపుల్ చేసే వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇవి దీంట్లో మెయిన్గా ప్రొడక్షన్, లీడర్షిప్, మోటివేషన్, సూపర్విజన్, కోఆర్డినేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ వర్కర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది వచ్చేసి ప్రతి ఒక్క లెవెల్లో ఉండే వాళ్ళకి ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్ టెక్నికల్ స్కిల్స్. ఇవి వచ్చేసి లోయర్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఇది వచ్చేసి టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళకి చాలా తక్కువ ఉంటాయి. ఇందులో వచ్చేసి ఒక మిషన్ని ఎలా రిపేర్ చేయాలి అని అంటే ఆ టెక్నికల్ స్కిల్స్ అనేటివి లోయర్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు చాలా ఈజీగా చేయగలుగుతారు కంపేర్డ్ టు టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు. కింద డయాగ్రామ్ చూస్తే ఇందులో ఫస్ట్ బాక్స్ వచ్చేసి గ్రిడ్ లైన్స్తో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎంటీ బాక్స్, నెక్స్ట్ డాటెడ్ లైన్స్. గ్రిడ్ బాక్స్ వచ్చి టెక్నికల్ స్కిల్స్ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ ఎంటీ బాక్స్ హ్యూమన్ స్కిల్స్ అండ్ డాటెడ్ లైన్స్ వచ్చేసి కాన్సెప్చువల్ స్కిల్స్. ఇక్కడ టాప్ టు బాటమ్ చూస్తే ఫస్ట్ రెక్టాంగులర్ బాక్స్ టాప్ మేనేజ్మెంట్, నెక్స్ట్ మిడిల్ మేనేజ్మెంట్, నెక్స్ట్ లోయర్ మేనేజ్మెంట్. ఇక్కడ కాన్సెప్చువల్ స్కిల్స్ అనేటివి టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి అండ్ లోయర్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళకి తక్కువ ఉన్నాయి. టెక్నికల్ స్కిల్స్ చూస్తే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళకి తక్కువ అండ్ లోయర్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఎక్కువ. హ్యూమన్ స్కిల్స్ అనేటివి అట్ 3 లెవెల్స్ ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ అవర్ సెవెంత్ టాపిక్ ఈస్ మేనేజ్మెంట్ యాజ్ ఏ ప్రొఫెషన్. మేనేజ్మెంట్ అనేది ప్రొఫెషనా కాదా అనే దాని గురించి ఇందులో బ్రీఫ్గా డిస్క్రైబ్ చేస్తాం. ప్రొఫెషన్ అంటే శాలరీ తీసుకొని పీపుల్కి నీడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం. ఇదొక ఆక్యుపేషన్. దీనికి స్పెషలైజ్డ్ నాలెడ్జ్, ఫార్మల్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్, కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ సోషల్ ఆబ్లిగేషన్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ప్రొఫెషన్కి శాలరీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, ఎటువంటి ఇంక్రిమెంట్ అనేది ఉండదు. దీన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ప్రాఫిట్ని
ఎక్స్పెక్ట్ చేయకుండా పీపుల్కి నీడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడాన్ని ప్రొఫెషన్ అంటారు. మేనేజ్మెంట్ని ప్రొఫెషన్ అని చెప్పాలి అంటే వీటికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. అవేవేవి అంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ నాలెడ్జ్, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ రిప్రజెంటేటివ్ బాడీ, అక్వైరింగ్ నాలెడ్జ్ అండ్ ట్రైనింగ్, కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ సోషల్ ఆబ్లిగేషన్. ఫస్ట్ వన్, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ నాలెడ్జ్. ఒక మేనేజర్ ఒక వర్క్ని చేస్తున్నాడు అంటే దాని గురించి, ఆ వర్క్ గురించి తనకి ఇన్ డెప్త్ తెలిసి ఉండాలి. అండ్ తనని చూస్తానే తన పర్సనాలిటీని బట్టి తను ఈ వర్క్ చేస్తాడు అని ఒక ఒపీనియన్ అనేది క్రియేట్ అవ్వాలి. వాళ్ళకి డిసిప్లైన్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బిజినెస్లో చాలా యాక్టివిటీస్ అనేది జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క యాక్టివిటీకి ఒక్కొక్క మేనేజర్ని పెట్టడం, లైక్ మార్కెటింగ్ మేనేజ్మెంట్, పర్సనల్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఇలా సపరేట్ చేయడం వల్ల వాళ్ళ వాళ్ళ వర్క్ని వాళ్ళు ఎఫిషియెంట్గా చేయగలుగుతారు. నెక్స్ట్, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ రిప్రజెంటేటివ్ బాడీ. ఇందాక డిస్కస్ చేసినట్లు, ఫర్ ఎగ్జాంపుల్ మనం పోలీస్ని చూసాము అంటే తన ఫిట్నెస్ని బట్టి మనం తను పోలీస్ అని చెప్పచ్చు. అండ్ డాక్టర్, తను స్మూత్గా మాట్లాడతారు. ఇలా వాళ్ళ పర్సనాలిటీని చూసి వాళ్ళు ఈ వర్క్ని ఎఫిషియెంట్గా చేయగలరు అని మనకు ఒక ఒపీనియన్ రావాలి. నెక్స్ట్, అక్వైరింగ్ నాలెడ్జ్ అండ్ ట్రైనింగ్. ఒక ప్రొఫెషన్కి సూటబుల్ అని ఎలా చెప్పగలుగుతామంటే అతను ఎగ్జామినేషన్స్ క్వాలిఫై అయి ఉండాలి, అతనికి దాని గురించి థియరిటికల్ నాలెడ్జ్ ఉండాలి, అండ్ తనకి సమ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉండాలి, అండ్ ఆల్సో ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ దేనికైనా, అది ప్రొఫెషన్ అయినా మేనేజ్మెంట్కైనా. తర్వాత, కోడ్ ఆఫ్ కండక్ట్. కండక్ట్ అంటే బిహేవియర్. మన హైయర్ స్టాండర్డ్ వాళ్ళతో మనం ఎలా మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏమైనా చెప్పారనుకో, మనం దాన్ని కొంచెం సీరియస్గా తీసుకొని ఆ వర్క్ని మనం ఇన్ టైంలో కంప్లీట్ చేసిస్తే వాళ్ళు చెప్పిన మాటకి మనం కొంచెం వాల్యూ ఇచ్చినట్లు ఉంటుంది. ఇలా అకార్డింగ్ టు స్టాండర్డ్స్ని బట్టి మనకి వాళ్ళకి ప్రయారిటీ అనేది ఇవ్వాలి. నెక్స్ట్, సోషల్ ఆబ్లిగేషన్. సోషల్ ఆబ్లిగేషన్ అంటే మనం ఎటువంటి ప్రాఫిట్ని ఎక్స్పెక్ట్ చేయకుండా పీపుల్కి నీడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం. ఇక్కడ మనకి అమౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవ్వదు, అంటే వాళ్ళు శాలరీస్ ఇచ్చే అమౌంట్ అనేది మనకు ఇంక్రిమెంట్ అవ్వదు. మనం ఈ మేనేజ్మెంట్ని ప్రొఫెషన్గా కన్సిడర్ చేయటం లేదు ఇంకా కూడా, అంటే లీగల్గా ప్రొసీడ్ అవ్వలేదు ఈ మేనేజ్మెంట్ అనేది ఒక ప్రొఫెషన్ అనేసి. ఎందుకు అవ్వలేదు అని అంటే ప్రొఫెషనల్ బాడీ అనేది లేకపోవడం వల్ల, అండ్ ఆల్సో క్వాలిఫికేషన్స్ లేకుండా కూడా బిజినెస్ని రన్ చేయొచ్చు. సో ఈ 2 రీజన్స్ వల్ల మేనేజ్మెంట్ని ప్రొఫెషన్గా కన్సిడర్ చేయట్లేదు లీగల్గా. బట్ చెప్తారు మ్యాక్సిమం మేనేజ్మెంట్ అనేది ప్రొఫెషన్ అనే చెప్తారు, కానీ లీగల్గా అది ప్రొసీడ్ అవ్వలేదు.